హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి అండ్ ఐటీ ట్యూటోరియల్ ఫర్ యూ. ఈరోజు వీడియోలో మనం జావా బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఫ్రెషర్స్కి అండ్ జావా బేసిక్స్ అని ఎవరైతే రెజ్యూమ్లో మెన్షన్ చేస్తారో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఈ వీడియోలో చూద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, అసలు వాట్ ఈజ్ జేడీకే, జేఆర్ఈ, జేవిఎం? జావా వచ్చిన వాళ్ళు బేసిక్గా నేర్చుకోవాల్సింది ఈ జేడీకే, జేఆర్ఈ, జేవిఎం. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్. ఇది ఒక కోర్ ప్యాకేజ్ అన్నమాట. ఇందులో ఏముంటుంది అంటే ఇక్కడ మనకి డెవలప్మెంట్ టూల్స్, సాఫ్ట్వేర్ ఏదైతే జావా ఉందో దాని డెవలప్మెంట్ టూల్స్ అండ్ దాని సపోర్టింగ్ లైబ్రరీస్ అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. ఇవి దేనిలో ఉంటాయి అంటే జేవిఎం ప్లస్ లైబ్రరీ సెట్స్ అన్నీ కలిపితే జేఆర్ఈ, ఇక్కడ జేఆర్ఈ అండ్ డెవలప్మెంట్ టూల్స్ ఈ రెండు కలిపితేనే జావా డెవలప్మెంట్ కిట్. మనకి జావా అనేది మన సిస్టంలోకి రావాలి అంటే జేడీకేని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ జేడీకేలో డెవలప్మెంట్ కిట్, లైబ్రరీ సెట్, అలాగే జావా వర్చువల్ మెషిన్ ఈ మూడు కలిపి ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని జావా డెవలప్మెంట్ కిట్ అంటాం. నెక్స్ట్ జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు నార్మల్గా మనకి జావా ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాం కదా, ఆ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా రన్ అవ్వాలి అంటే మనకి జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసాము అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకి ప్రోగ్రామ్కి అండ్ అలాగే మన కంప్యూటర్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక ఇంటర్ఫేస్ లాగా ఈ జేఆర్ఈ అనేది వర్క్ అవుతుంది, జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. ఈ జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్లో మనకి ఏంటంటే ఉన్నాయి జావా వర్చువల్ మెషిన్ అలాగే లైబ్రరీ సెట్. ఈ రెండింటినీ కలిపే మనం జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అంటాం. నెక్స్ట్ జేవిఎం, జావా వర్చువల్ మెషిన్. ఇది సింపుల్గా చెప్పాలి అంటే మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది జావాలో. సో ఆ బైట్ కోడ్ అనేది వెరిఫై చేసి ఎగ్జిక్యూట్ చేసేది జావా వర్చువల్ మెషిన్. సింపుల్గా ఈ వర్చువల్ మెషిన్నే మనం ఇంటర్ప్రిటర్ అని కూడా అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి కంపైలర్, ఇంటర్ప్రిటర్ అంటాం కదా, జావాకి జావా వర్చువల్ మెషిన్ అనేది అలాంటిదన్నమాట. సో ఈ మూడిటి యొక్క డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది, జేవిఎం, జేఆర్ఈ, జేడీకే. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ అ వేరియబుల్ ఇన్ జావా? వేరియబుల్ అంటే ఏంటి? ఇప్పుడు వేరియబుల్ అనేది సింపుల్గా వేరియబుల్ అనేది ఏంటంటే మీకు ఒక నేమ్తోని మెమొరీలో స్టోర్ చేస్తారు, సమ్ పర్టికులర్ వాల్యూని స్టోర్ చేస్తున్నారు మెమొరీతో. ఆ వాల్యూని స్టోర్ చేయడానికి ఒక నేమ్ యూస్ చేసుకుంటున్నారు, దాన్నే వేరియబుల్ అంటాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అన్నాం. సో ఇంట్ అనేది ఏంటంటే డేటా టైప్. మనం తీసుకున్న వేరియబుల్ ఏ డేటా టైప్కి సంబంధించిందో ఆ పక్కనున్న డేటా టైప్ చెప్తుంది. ఇక్కడ ఏ అనేది ఏంటంటే వేరియబుల్, 10 అనేది ఏంటంటే వేరియబుల్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు సింపుల్గా మనకి మెమరీలో ఎలా సేవ్ అవుతుందంటే ఏ అని సేవ్ అవుతుంది. ఏలో ఏముంది అంటే 10 అనే వాల్యూ ఉంది. సో ఏ అనేది మీకు వేరియబుల్ అని అర్థమైంది, అంటే ఒక దాంట్లో వాల్యూని సేవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్ ఇన్ ఎ మెమరీ. డేటా వాల్యూస్ని స్టోర్ చేయడానికి, ఆ డేటాని స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఇది వేరియబుల్ అంటే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా. జావాలో మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఫస్ట్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసుకుంటే బులియన్, న్యూమరిక్ రెండు ఉన్నాయి. బులియన్లోకి వచ్చినప్పటికీ ట్రూ ఆ ఫాల్సా చెప్తుంది మనం ఇచ్చిన డేటా. అండ్ న్యూమరిక్ ఏంటి అంటే క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రల్ రెండు ఉన్నాయి. క్యారెక్టర్ అంటే మనం ఇచ్చింది ఒకవేళ వర్డ్స్లో ఉంటే అది క్యారెక్టర్ అవుతుంది. ఇంటిగ్రల్ అంటే ఇంటీజర్ టైప్ ఉంటాయి, ఫ్లోటింగ్ పాయింట్ టైపు ఉంటాయి. ఇంటీజర్ అంటే అది బైట్లో ఉంటుంది. ఇంటీజర్లో మనకి మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. అలాగే ఫ్లోటింగ్ పాయింట్ అయితే ఫ్లోట్, డబల్ పాయింట్స్లో ఉంటుందన్నమాట వాల్యూ. సో ఇది ఫ్లోట్ అండ్ డబల్. నెక్స్ట్ ఏంటి అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కోసం మనం ఇంకా ముందుకెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవైతే స్ట్రింగ్స్, యారేస్, ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే టైప్ కాస్టింగ్ అనేది ఏంటంటే డేటా టైప్స్ కోసం డిస్కస్ చేసాం కదా, ఇంట్ అని, ఫ్లోట్ అని, బైట్ అని, ఇలా చాలా డేటా టైప్స్ని డిస్కస్ చేసాం కదా. ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లోకి డేటాని కన్వర్ట్ చేయడాన్ని కాస్టింగ్ అంటాం. సో మనం
ఒక దాని నుంచి ఇంకో దానికి కన్వర్ట్ చేయడాన్ని కాస్టింగ్ అంటాం. మనం ఏం చేస్తున్నాం, డేటా టైప్ని కన్వర్ట్ చేస్తున్నాం. సో ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లోకి డేటాని కన్వర్ట్ చేస్తే దాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్ ఇస్ కాల్డ్ ఎస్ టైప్ కాస్టింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే డిఫరెంట్ ఆపరేటర్స్. మనకి చాలా ఆపరేటర్స్ ఉన్నాయి జావాలో. అవి ఏంటి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, అంటే ప్లస్, మైనస్, స్టార్, డివిజన్, ప్లస్ ప్లస్, మై ఈక్వల్స్ టు ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్. అంటే ఇది అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది, అందుకని వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. వాల్యూస్ని అసైన్ చేస్తుంది కాబట్టి వీటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు ఇవన్నీ అసైన్మెంట్ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇదేంటి అంటే కంపారిజన్, వాల్యూస్ని కంపేర్ చేస్తుంది, అందుకు దీన్ని కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. సో ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు కంపారిజన్ ఆపరేటర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దానా, లెస్ దానా కంపేర్ చేస్తుంది. సో ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే లాజికల్ ఆపరేటర్స్. లాజికల్గా చెక్ చేస్తుంది అనమాట, ఇటువైపుకి అటువైపుకి ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఒక్కొక్క వాల్యూని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ బాగా యూజ్ అవుతాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే స్ట్రింగ్. ఆల్రెడీ మనం ప్రిమిటివ్ డేటా టైప్లో స్ట్రింగ్ ఉంటుందని చెప్పుకున్నాం. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? ఈ స్ట్రింగ్ అనేది టెక్స్ట్ వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. మీకు డౌట్ రావచ్చు, క్యారెక్టర్ ఉంది కదా వాల్యూస్ని స్టోర్ చేయడానికి, ఆల్ఫాబెట్స్ని అనుకోవచ్చు. క్యారెక్టర్ ఏంటి అంటే ఒక పర్టికులర్ వర్డ్ని మాత్రమే స్టోర్ చేయగలదు, సెంటెన్స్ని స్టోర్ చేయలేదు. సో సెంటెన్స్ని స్టోర్ చేయాలంటే మనం స్ట్రింగ్స్ని యూజ్ చేస్తాం. ఈ స్ట్రింగ్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఓకేనా? అంటే వర్డ్స్ అన్నిటిని కలిపి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, వర్డ్స్ అన్నిటిని కలిపి ఒక సెంటెన్స్ని మనం స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం అనమాట స్ట్రింగ్కి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో స్ట్రింగ్ S1 ఈక్వల్స్ టు CSE IT ట్యుటోరియల్ ఫర్ యూ అన్నాం. సో ఇది డబుల్ కోట్స్లో ఎప్పుడైతే ఉందో అది స్ట్రింగ్ అని అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రింగ్ పూల్. స్ట్రింగ్ పూల్ అనేది ఏంటంటే మనకి డేటా అనేది స్టోర్ చేస్తాం కదా, స్ట్రింగ్ని స్టోర్ చేయడానికి స్ట్రింగ్ పూల్ని యూజ్ చేస్తాం. జావా హీప్ అనేది మనం జావా హీప్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఈ జావా హీప్లోని ఒక స్టోరేజ్ ఏరియాని స్ట్రింగ్ పూల్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ లిటరల్స్ని మాత్రమే స్టోర్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రింగ్ పూల్లోని స్ట్రింగ్ లిటరల్స్ని స్టోర్ చేస్తుంది, అందుకే దీన్ని స్ట్రింగ్ పూల్ అంటాం. దీన్నే సింపుల్గా స్ట్రింగ్ ఇంటర్న్ పూల్ అనొచ్చు, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూసుకుంటే జావా హీప్లో ఒక పర్టికులర్ పార్ట్ని స్ట్రింగ్ పూల్ అన్నాం. ఇక్కడ స్ట్రింగ్ S1 ఈక్వల్స్ టు క్యాట్ అన్నాం, స్ట్రింగ్ S2 ఈక్వల్స్ టు క్యాట్ అన్నాం. రెండు ఒకటే కాబట్టి ఒక పూల్లో ఒక పర్టికులర్ ఆ క్యాట్ అనే దానికి ఒక వాల్యూ ఉంటుందన్నమాట. సో మనం ఎన్నిసార్లు డిఫైన్ చేసినా దానికి మాత్రమే ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా స్ట్రింగ్ పూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే జావా హీప్. ఈ హీప్ అనేది ఏంటంటే జావా ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ హీప్లో స్టోర్ అవుతాయి అన్నమాట, అందుకే దీన్ని జావా హీప్ అంటున్నాం. ఈ హీప్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే జావా వర్చువల్ మిషన్ స్టార్ట్ అవుతుందో వెంటనే దానికి ఒక హీప్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ని రన్ చేస్తామో అప్పుడు దానికి ఒక హీప్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మన అప్లికేషన్ బట్టి వాల్యూ దాని సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ కూడా చేస్తుంది. ఇది జావా హీప్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఒక యారేని ఎలా డిక్లేర్ చేయాలి, హౌ టు డిక్లేర్ అన్ యారే. అసలు యారే అంటే ఏంటి? మల్టిపుల్ వాల్యూస్ని ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయడం అనమాట, దాన్ని మనం యారే అంటాం. నార్మల్గా మనం సపరేట్ వర్డ్స్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేయడానికి యారే యూజ్ అవుతుంది. ఈ యారే అనేది ఎలా యూజ్ అవుతుందంటే మనము మల్టిపుల్ వాల్యూస్ని ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయడానికి యారే యూజ్ అవుతుంది. అంటే మనం ఎక్కువ వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా ఆ వేరియబుల్స్ అన్నిటికీ ఒకటే వేరియబుల్ క్రియేట్ చేసి వాటిలో స్టోర్ చేసుకోవచ్చు యారే యూజ్ చేసుకొని. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్ట్రింగ్ అన్నాము, కార్స్ ఈక్వల్స్ టు వోల్వో BMW ఫోర్డ్ అన్నాం. అంటే 3 వేరియబుల్స్ని కార్స్లో స్టోర్ చేసాం. ఈ విధంగా మనం స్టోర్ చేస్తున్నాం. పక్కన డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ యారే లెంత్ అనేది 10 అనమాట, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఉంది. 0 అనేది ఏంటంటే ఫస్ట్ ఇండెక్స్, అండ్ మనకి ఎలిమెంట్ అనేది ఇండెక్స్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇండెక్స్ అనేది ఏంటంటే
పర్టికులర్ ఎక్కడ స్టోర్ అయిందో చెప్పేది ఇండెక్స్, అడ్రస్ చెప్తుంది అనమాట ఇండెక్స్ అంటే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మెథడ్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఈ మెథడ్ అనేది సిమిలర్గా మనకి సిలోని ఫంక్షన్ లానే ఉంటుంది. ఇందులో మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఆ ఫంక్షన్ని ఆ మెథడ్ని ఎప్పుడైతే కాల్ చేసామో అప్పుడు ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మెథడ్ అంటే. ఈ మెథడ్లోకి మనం డేటాని పాస్ చేస్తాం. ఎలా అంటే పారామీటర్స్ యూజ్ చేసుకొని పాస్ చేస్తాం. ఇక్కడ మీకు చూసుకుంటే మెథడ్ని ఎలా డిక్లేర్ చేస్తామో కనిపిస్తుంది కదా. పబ్లిక్ ఇంట్ సమ్ ఇంట్ ఏ కామా బి అన్నాం. సో పబ్లిక్ అనేది ఏంటంటే యాక్సెస్ మాడిఫైయర్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్. ఇంట్ అనేది ఏంటంటే రిటర్న్ టైప్. మెథడ్ నేమ్ అనేది ఏంటంటే సమ్. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసిన మెథడ్ నేమ్ ఏంటి అంటే సమ్. లోపల ఉండేవి పారామీటర్స్. మెథడ్ని ఈ విధంగా డిక్లేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఏంటి అంటే ఒకవేళ టూ మెథడ్స్ని సేమ్ నేమ్తో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాల్ చేసుకున్నప్పుడు ఏ మెథడ్ని కాల్ చేయాలో కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటప్పుడు మనకి మెథడ్ ఓవర్లోడింగ్ ఉంటుంది. సో టూ మెథడ్స్ తీసుకుంటాం కానీ దాంట్లో ఉన్న పారామీటర్స్ డిఫరెంట్ ఉంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఇక్కడ సింపుల్గా డెఫినేషన్లో చూసుకుంటే మెథడ్ ఓవర్లోడింగ్ ఇస్ సింప్లీ వీ కెన్ సే మల్టిపుల్ మెథడ్స్ కెన్ హ్యావ్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. మల్టిపుల్ మెథడ్స్ కెన్ హ్యావ్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఇది మెయిన్ పాయింట్. సో ఇక్కడ దీన్నే మనం కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అని కూడా అంటాం. మీకు క్వశ్చన్ అడిగేటప్పుడు వాట్ ఈస్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే సింపుల్గా మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పొచ్చు. మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పి మెథడ్స్ హ్యావింగ్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ అని చెప్తే సరిపోతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో చూడండి, పబ్లిక్ వాయిడ్ బార్క్ అన్నాము, రెండిట్లో బార్క్ అన్నాము, కానీ లోపల పారామీటర్స్ ఇచ్చాము. ఒకదానికి పారామీటర్స్ ఇవ్వలేదు. ఇది మెథడ్ ఓవర్లోడింగ్కి ఎగ్జాంపుల్. మెథడ్ ఓవర్లోడింగ్ లానే ఉంటుంది మెథడ్ ఓవర్ రైడింగ్. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఓవర్ రైడింగ్ అనేది ఏంటంటే ఇవి చాలా ఎక్కువగా రిపీట్గా అడుగుతారు, మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఈ క్వశ్చన్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే మెథడ్స్కి సేమ్ నేమ్స్ ఉంటాయి. అవి ఒకటి సూపర్ క్లాస్లోని ఒకటి సబ్ క్లాస్లోని డిఫైన్ అవుతాయి అన్నమాట. మెథడ్స్కి రెండు సేమ్ మెథడ్సే ఉంటాయి కానీ ఒకటి సూపర్ క్లాస్లోని ఇంకోటి సబ్ క్లాస్లోని ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తుంది. దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే దీన్ని ఇంకో విధంగా కూడా అంటాం, అది రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో చూసుకుంటే రెండు పబ్లిక్ వాయిడ్ బార్కే. ఫస్ట్ది ఏంటి అంటే అది సూపర్ క్లాస్, ఎందుకంటే క్లాస్ డాగ్. నెక్స్ట్ది సబ్ క్లాస్ ఎందుకు అయింది అంటే క్లాస్ హౌండ్ అనేది అది డాగ్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది, అంటే దాని నుంచి తీసుకుంటున్నాం. ఇది సబ్ క్లాస్ అనమాట. సబ్ క్లాస్లో సూపర్ క్లాస్లో రెండు మెథడ్ నేమ్స్ సేమ్ ఉన్నాయి, అప్పుడు దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రికర్షన్. రికర్షన్ అనేది ఏంటంటే రికర్షన్ అనేది ఇది కూడా ఒక మెథడే. మెథడ్ మాటికి దాన్నే కాల్ చేసుకుంటే, మెథడ్ విచ్ ఇట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ కంటిన్యూస్గా దానికి అదే కాల్ చేసుకుంటే దాన్ని రికర్షన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే మీకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ మీకు తెలుసు కదా, మీకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ తెలుసు కదా. ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఫ్యాక్టోరియల్ ఎలా ప్రతిసారి ఫ్యాక్ట్ మెథడ్ని కాల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక 10 ఇచ్చామనుకోండి, ఫ్యాక్టోరియల్ నెంబర్ ఫైండ్ చేయమని, ఫస్ట్ 10 కాల్ చేసుకుంటుంది, మళ్ళీ 9కి కాల్ చేసుకుంటుంది, 8, 10, 9, 8, 7, 6 అలా కాల్ చేసుకుంటుంది. అంటే మెథడ్ మాటికి కాల్ అవుతుంది అనమాట. ఇది రికర్షన్ అంటే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే క్లాస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఊప్స్ కాన్సెప్ట్స్లోకి వచ్చేసాం. క్లాస్ అంటే ఏంటి? ఈ క్లాస్ అనేది ఏంటంటే జావా అనేది కంప్లీట్గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, పర్సన్ అనేది క్లాస్ అనుకోండి. పర్సన్కి ఏముంటాయి అంటే యాట్రిబ్యూట్స్ ఉంటాయి. అతనికి ఒక నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, జెండర్, ఆక్యుపేషన్, ఇవన్నీ ఉంటాయి. ఇవేంటి అంటే యాట్రిబ్యూట్స్ అనమాట. అండ్ అతనికి ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. అది ఏంటంటే అతను నడవగలడు, తింటాడు, పడుకుంటాడు, వర్క్ చేస్తాడు, ఇవన్నీ ఏంటంటే ఫంక్షనాలిటీ. ఓకేనా? యాట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షనాలిటీ అర్థమైంది కదా. ఇక్కడ పర్సన్ అనేవాడు క్లాస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి క్రియేట్ అవుతుంది అనమాట.
క్లాస్ యొక్క ఇన్స్టాన్సే ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక పర్సన్కి నేమ్, ఏజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవేంటి అంటే ఆబ్జెక్ట్స్. ఇక్కడ పర్సన్ అనేవాడు క్లాస్ అయితే అక్కడ నేమ్, ఏజ్, జెండర్, ఆక్యుపేషన్ ఇవన్నీ ఏంటంటే ఆబ్జెక్ట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక బ్లాక్ ఆఫ్ కోడే. మెథడ్కి సిమిలర్గానే ఉంటుంది. సేమ్ మెథడ్ లోపల ఎలా అయితే కోడ్ ఉంటుందో కన్స్ట్రక్టర్ లోపల కూడా అదే కోడ్ ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు కాల్ చేసుకుంటామంటే క్లాస్ క్రియేట్ చేయగానే వెంటనే కన్స్ట్రక్టర్ని వాడతాం. మెథడ్ అలా కాదు, ఎక్కడైనా వాడతాం. కన్స్ట్రక్టర్ వాడాము అంటే క్లాస్ తర్వాత వాడతాం. సో అందుకని ఇట్ ఈస్ కాల్డ్ వెన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ ఈస్ క్రియేటెడ్. కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్ వెన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ ఈస్ క్రియేటెడ్. ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ అయిందో వెంటనే కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకుంటాం. ఇది కన్స్ట్రక్టర్కి మెథడ్కి ఉన్న డిఫరెన్స్. నార్మల్గా కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు కాల్ చేసుకుంటుంది అంటే ఎప్పుడైతే క్లాస్ తర్వాత కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసామో అప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఆబ్జెక్ట్కి మెమోరీలోని ఒక లొకేషన్ని అలొకేట్ చేస్తుంది. ఈ విధంగా కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే పబ్లిక్ క్లాస్ మై క్లాస్ అన్నాం. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ మై క్లాస్ అనేది మనం క్లాస్ నేమ్తోనే కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకుంటున్నాం. అర్థమైందా? ఇక్కడ మై క్లాస్ అనేది కన్స్ట్రక్టర్. ఇక్కడ కన్స్ట్రక్టర్ అండ్ మనం తీసుకున్న క్లాస్ రెండు ఒకే నేమ్తో ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లోనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసుకున్నాం. చూడండి, మై క్లాస్ ఓబీజే ఈక్వల్స్ టు న్యూ మై క్లాస్ అన్నాం. సో అది ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే కన్స్ట్రక్టర్ నుంచి తీసుకుంటుంది. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసామో ఆబ్జెక్ట్కి ఒక మెమొరీ అనేది అలొకేట్ చేస్తుంది. ఇది ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే యాక్సెస్ మోడిఫైయర్స్. యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఫీల్డ్ కానీ, మెథడ్ కానీ, క్లాస్ కానీ, కన్స్ట్రక్టర్ కానీ, ఒక వేరియబుల్ అయినా ఏదైనా సరే ఆ వేరియబుల్ అనేది మనం తీసుకున్న మెథడ్ అయినా, క్లాస్ అయినా, కన్స్ట్రక్టర్ అయినా ఏదైనా సరే దాని విజిబిలిటీ అండ్ దాని యాక్సెసిబిలిటీ అనేది ఎలా ఉండాలో చెప్పేది యాక్సెస్ మోడిఫైయర్స్. ఇవి మనకి 4 టైప్స్ ఉన్నాయి: ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్. అన్నిటికన్నా రెస్ట్రిక్టెడ్గా ఉన్నది ఏంటి అంటే ప్రైవేట్లో ఒకసారి డిక్లేర్ చేస్తే మీరు దాన్ని మార్చలేరన్నమాట. ఓకేనా? అది ఆ పర్టికులర్ క్లాస్కి మాత్రమే సంబంధించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే డిఫాల్ట్. మనం ఏది ఇవ్వలేదనుకోండి, డిఫాల్ట్గా ఒక వాల్యూని తీసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రొటెక్టెడ్ అంటే ఆ పర్టికులర్ ప్యాకేజ్లో మాత్రమే యూజ్ చేస్తాం. పబ్లిక్ అంటే ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇవి యాక్సెస్ మోడిఫైయర్స్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఏంటంటే ఒక్కసారి మనం క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత వాటికి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం. అదే ఒకవేళ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మనం యూజ్ చేస్తే దానికి మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసుకొని డిఫైన్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయలేము. ఇదే అబ్స్ట్రాక్ట్ క్లాస్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఏంటంటే ఏ మెథడ్కి అయితే దాని బాడీ అనేది ఉండదో దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. అంటే మెథడ్ లోపల ఏ కోడ్ని రాయమన్నమాట. దాన్ని నార్మల్గా ముందే ఏం చెప్పుకున్నాం, మెథడ్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అబ్స్ట్రాక్ట్ మెథడ్కి కోడ్ అనేది ఉండదన్నమాట. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. దీన్ని మనం అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసుకొని డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మీకు పక్కన డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే పక్కన మీకు కోడ్ చూసుకున్నట్లయితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ పైన డిఫైన్ చేసాం. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ లోపల కోడ్ రాయలేదు, వేరేగా ఓవర్ రైట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే ఏ క్లాస్కి అయితే మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని డిఫైన్ చేస్తామో ఆ క్లాస్ యొక్క బిహేవియర్కి చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది సేమ్ క్లాస్ లానే ఉంటుంది, కానీ ఇక్కడ ఇంటర్ఫేస్లోని స్టాటిక్ కాన్స్టెంట్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటంటే ఏవైతే అన్నెసరీ డీటెయిల్స్ని హైడ్ చేస్తుందన్నమాట. ఇది ఏదైతే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే డిస్ప్లే చేస్తుంది, అన్నెసరీ డీటెయిల్స్ని హైడ్ చేస్తుంది. ఇక్కడ మన దీన్ని అబ్స్ట్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అలాగే ఇంటర్ఫేసెస్ బేస్ చేసుకొని జరుగుతుంది. ఇది అబ్స్ట్రాక్షన్ అంటే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే పాలిమార్ఫిజం అనగానే ఎక్కువ ఫామ్స్, మెనీ ఫామ్స్ అనమాట. సో ఇదేంటి అంటే
ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఎక్కువ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ క్లాసెస్ అన్నీ ఒకదానికొకటి రిలేటెడ్గా ఉన్నప్పుడు పాలిమార్ఫిజం అనేది ఉంటుందన్నమాట. ఈ రిలేటెడ్గా ఉండడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఒక క్లాస్ ఇంకో క్లాస్తో రిలేటెడ్గా ఉంటే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఏంటంటే ఏ వేరియబుల్స్ అయితే వేరే మెథడ్స్ ద్వారా యాక్సెస్ అయితే. ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఏంటంటే ఏవైతే మెథడ్స్ నుంచి ఏ మెథడ్ నుంచి అయినా వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలిగితే వాటిని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. అవి మెథడ్కి అవుట్ సైడ్ డిక్లేర్ చేస్తాం అనమాట. మెథడ్కి అవుట్ సైడ్ డిక్లేర్ చేస్తాము. అండ్ ఏ మెథడ్స్ అయినా అన్ని మెథడ్స్ కూడా ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. వాటిని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అనేది ఆ పర్టికులర్ మెథడ్ లోపలే డిక్లేర్ చేస్తాం. దాన్ని మనం లోకల్ వేరియబుల్ అంటాం. ఆ బాడీ లోపల, ఆ మెథడ్ లోపలే డిక్లేర్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే అలా డిక్లేర్ చేసామో ఆ పర్టికులర్ మెథడ్లో మాత్రమే లోకల్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. ఇది లోకల్ వేరియబుల్ అంటే. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. క్లాస్ లోపల వెంటనే డిక్లేర్ చేసేది ఇన్స్టాంట్ వేరియబుల్, మెథడ్ లోపల డిక్లేర్ చేసేది లోకల్ వేరియబుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈక్వల్స్ టు అండ్ ఈక్వల్స్ ఫంక్షన్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఈక్వల్స్ అనేది ఏంటంటే రెండు ఆబ్జెక్ట్స్ కంటెంట్స్ని, టూ ఆబ్జెక్ట్స్ యొక్క కంటెంట్స్ని ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసేది ఈక్వల్స్ ఫంక్షన్. ఈక్వల్ టు ఏంటి అంటే ఇది ఒక బైనరీ ఆపరేటర్. ఇదేం చేస్తుందంటే వాటి అడ్రసెస్, ఆ ఆబ్జెక్ట్స్ యొక్క అడ్రస్ కానీ లేదంటే రెఫరెన్సెస్ కానీ కంపేర్ చేస్తుంది. ఇది ఈక్వల్స్ టు చేసేది. అంటే ఈక్వల్స్ టు వాడేటప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అనేది అది ఏ మెమొరీ లొకేషన్కి పాయింట్అవుట్ చేస్తుంది, ఆ రెండు సేమా కాదా చెక్ చేసేది డబల్ ఈక్వల్స్ టు. వాల్యూస్ సేమా కాదా చెక్ చేసేది ఈక్వల్స్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ ఒకలానే ఉంటుంది. కన్స్ట్రక్టర్కి మెథడ్కి ఉన్న డిఫరెన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒకే క్లాస్లోని మల్టిపుల్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసి వాటి లోపల పారామీటర్స్ని యాడ్ చేసుకుంటే డిఫరెంట్ పారామీటర్స్ ఇస్తే దాన్ని కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో చూస్తే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే కాపీ కన్స్ట్రక్టర్. ఒక కన్స్ట్రక్టర్ని ఇనిషియలైజ్ చేసి, ఈ కాపీ కన్స్ట్రక్టర్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే కన్స్ట్రక్టర్ని ఇనిషియలైజ్ చేసి దాని వాల్యూని కొత్త ఆబ్జెక్ట్కి కాపీ చేసుకుంటాం ఓల్డ్ ఆబ్జెక్ట్ నుంచి. అలా కాపీ చేసుకోవడాన్ని కాపీ కన్స్ట్రక్టర్ అంటాం. ఈ రెండు కూడా సేమ్ క్లాస్లోనే ఉంటాయి. సేమ్ క్లాస్లో ఉన్నది పాత ఆబ్జెక్ట్ నుంచి కొత్త ఆబ్జెక్ట్ని కాపీ చేసుకుంటాం అన్నమాట. ఇది కాపీ కన్స్ట్రక్టర్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫైనలైజ్ కీవర్డ్స్. ఫైనల్ కీవర్డ్ అనేది ఏంటంటే ఇది ఆ పర్టికులర్ క్లాస్లో మాత్రమే రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫైనల్ అనేది ఏంటంటే ఒక క్లాస్లో అయినా, వేరియబుల్లో అయినా, మెథడ్లో అయినా ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసామంటే అది దానికి మాత్రమే సంబంధించి, దానికి మాత్రమే రెస్ట్రిక్టెడ్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫైనల్లీ అనేది ఏంటంటే ప్రోగ్రాంలో ఇది ఒక బ్లాక్. సో ప్రోగ్రామ్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఆ బ్లాక్లోనే రాసి ఉంటుందన్నమాట. అండ్ ఎక్సెప్షన్స్ అయినా సరే దాని నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్సెప్షన్స్ ఉన్నా సరే ఫైనల్లీ అని రాసామంటే దాంట్లో ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫైనలైజ్. ఒక ఆబ్జెక్ట్ యొక్క గార్బేజ్ కలెక్షన్ ఉందనుకోండి, దాన్ని ప్రియోర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫైనలైజ్ యూజ్ చేసామనుకోండి, మెథడ్లోని గార్బేజ్ కలెక్షన్ అంతటినీ కూడా ప్రియోర్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఒక మెథడ్ని క్లీనప్ చేయాలి అంటే ఫైనలైజ్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫైనల్ కీవర్డ్. అసలు ఫైనల్ కీవర్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఫైనల్ వేరియబుల్లో యూజ్ చేస్తాం, ఫైనల్ మెథడ్లో యూజ్ చేస్తాం, ఫైనల్ క్లాస్లో యూజ్ చేస్తాం. వేరియబుల్లో ఎలా యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఫైనల్ అని ఇచ్చి యూజ్ చేస్తాం అనమాట. ఫైనల్ అనే కీవర్డ్ ఇచ్చి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ మెథడ్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఒక మెథడ్ నేమ్ ఫైనల్ అని ఇచ్చామంటే దాన్ని మనం ఓవర్ రైట్ చేయలేం. సేమ్ దానిలాంటి మెథడే చిల్డ్రన్ క్లాస్లో క్రియేట్ చేయలేం అనమాట. అది ఫైనల్ మెథడ్. అండ్ నెక్స్ట్ ఫైనల్ క్లాస్ అంటే ఏంటి అంటే సేమ్ ఒకసారి ఫైనల్ క్లాస్ క్రియేట్ చేస్తే దాని నుంచి ఇన్హెరిటెన్స్ చేయలేమన్నమాట. పేరెంట్ క్లాస్ నుంచి సబ్ క్లాసెస్ చేసుకోవడం ఇన్హెరిటెన్స్ కదా. ఒకసారి ఫైనల్ క్లాస్ అనే ఒక క్లాస్ని డిక్లేర్ చేసుకుంటే
దాన్ని ఇన్హారిట్ చేయలేము. ఇది ఫైనల్ క్లాస్. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే సూపర్ కీవర్డ్. ఈ సూపర్ కీవర్డ్ అనేది ఏంటి అంటే ఏవైతే హిడెన్ ఫీల్డ్స్ ఉంటాయో వాటిని యాక్సెస్ చేసుకోవడానికి ఈ సూపర్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. అలాగే ఓవర్ రిడెన్ మెథడ్స్, యాట్రిబ్యూట్స్, పేరెంట్ క్లాస్ నుంచి ఓవర్ రిడెన్ మెథడ్స్, యాట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ సూపర్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఇవి బేసిక్ క్వశ్చన్స్. మనం నెక్స్ట్ వీడియోలోని ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like,